ఇప్పుడు పరిచయం అవసరం లేని వ్యక్తి, సినీ యాక్టర్, ప్రముఖ ప్రొడ్యూసర్ నాగార్జున గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారి కోరుతున్నాను. ఆయన ప్రధానంగా తెలుగు సినిమా అలాగే హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఆయన 90కి పైగా చిత్రాలలో నటించారు. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య చిత్రాలకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకోవడం జరిగింది. తెలుగు సినిమాలో తన కృషికి ఆయనకి నంది అవార్డులతోని సన్మానించడం జరిగింది. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆయన కైవసం చేసుకున్నారు. ఆయన హైదరాబాద్లో బ్లూ క్రాస్ మరియు టీజేడ్స్లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి. Now I request Nagarjuna Garu to please speak a few words on Alay Balay. Honorable Governor of Telangana Jishnudev Verma gariki, alage peddalu Gauravaniyulu Bandaru Dattatreya gariki, Aptulu Venkaiah Naidu gariki, peddalu ministers, dignitaries on the stage, andariki namaskaram. ఇలా సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి, మై కంగ్రాచులేషన్స్. అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు, అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మంటాం చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు ప్రముఖ హాస్య నటులు